ఆగరా. ఎక్కడికి వెళ్తున్నారు? ఇంట్లోకి నాన్నమ్మా. తను ఉదయం నుంచి ఏమీ తినలేదు. అదేంట్రా, ఉదయం నుంచి మేము కూడా ఏమీ తినలేదు కదా. అవును, పచ్చి గంగైనా ముట్టలేదు. మా అందరికీ లేని ఆకలి తన ఒక్కదానికే ఉందా గౌతమ్? మీ సంగతి వేరు, తన సంగతి వేరు. దయచేసి తనని తిననివ్వండి, ఓకేనా? అదేంట్రా, తనేమైనా పైనుంచి దిగొచ్చిందా? ఇంట్లో అందరూ బాగుండాలి, సమస్యలు తీరాలి అని మొక్కుకున్నాను. ఏ సూర్యాస్తమయం వరకు ఆగలేరా? చెప్పింది కొంచెం అర్థం చేసుకున్నానమ్మా. తన హెల్త్ బాగాలేదు, చాలా నీరసంగా ఉంది. ఉదయం నుంచి మేము కూడా ఏం తినలేదు, నీరసంగానే ఉన్నాంరా. నీకు తను మాత్రమే కనిపిస్తుందా? మేము కనిపించట్లేదా? మీ సంగతి వేరు, తన సంగతి వేరని చెప్తున్నాను కదక్కా. ఏంటి గౌతమ్, తన స్పెషాలిటీ ఏంటి చెప్పు. ఎందుకంటే తను ఇప్పుడే ఏంట్రా తను? మనతో పాటే తను సూర్యాస్తమయం వరకు ఆగాల్సిందే. అహల్య, 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 ఏమైంది? రాజుగారు, వాటర్ తీసుకురండి, వెళ్ళండి తొందరగా. అహల్య, ఏం కాదు. బాబుగారు, ఇదిగోండి, కొంచెం ఇవ్వండి. ఇదిగో అహల్య. వద్దండి. అయ్యో, ఏం కాదు, నేను తినమంటున్నాను కదా. సూర్యాస్తమయం అయ్యాక తింటానండి. నువ్వు బాగలేవా అహల్య? ఇప్పటికే నువ్వు చాలా నీరసంగా ఉన్నావు. పర్వాలేదండి, ఇంట్లో అందరి కోసం బామ్మగారు మొక్కుకున్నారు. నా ఒక్కదాని వల్ల ఆ మొక్కు భంగం కాకూడదు. నా మాట విన అహల్య, తిను. ప్లీజ్ నన్ను బలవంతం పెట్టకండి, నేను ఆగుతాను. ఇంట్లో అందరూ బాగుండాలి, అన్ని సమస్యలు తీరిపోవాలి. బయట ఎవరూ కనిపించడం లేదు.
దొరికిపోయానే. ఇప్పుడేం చెయ్యాలి? వీళ్ళకేం చెప్పాలి? ఎవరే నువ్వు? ఇటు తిరుగు. అహల్య, నువ్వా? ఈ టైంలో నువ్వేంటి? ఇక్కడికి ఎందుకు వచ్చావు? చెప్పవే, ఏం చేయడానికి వచ్చావు? యామిని, ఎవరో దొంగని అడిగినట్టు అడుగుతున్నావేంటి? అహల్య మన ఇంటికి రాకూడదా?